హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనము కాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్, ఓకేనా, ప్రిలిమ్స్కి అంటే 2023 ప్రిలిమ్స్ ఎవరైతే రాస్తున్నారో యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా ఏంటంటే మనము రివిజన్ అనేది చూస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్గా ఉంటున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అందులో భాగంగా మనము ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం. సో చూడండి, కొత్తగా యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అన్న. సో లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే. సో దోస్ ఆర్ జాయినింగ్ ఆఫ్లైన్లో యూపీఎస్సీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే 30th ఏప్రిల్లోగా జాయిన్ అవ్వండి. ఒక అద్భుతమైన అవకాశం అనేది మీకు అందిస్తూ ఉన్నాము. 70,000 రూపీస్ మీకు ఫీజ్, అలాగే ఈఎంఐ అనేది 5,000 రూపీస్ 30th ఏప్రిల్ వరకు. తర్వాత 1st మే కంతా జాయిన్ అవ్వాలి అనుకున్నా అంటే మీ ఫీజ్ అనేది 1 lakh రివైజ్ చేయడం జరుగుతుంది. ఈఎంఐ అనేది 10,000 అవుతుంది. సో అందువల్ల ఎవరైతే వైజాగ్ నుండి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటారనేది నేను భావిస్తున్నాను. తర్వాత ఇక్కడ చూశారు అంటే ఆన్లైన్ మీడియంలో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఆన్లైన్ మీడియంలో మన ఎల్టీఎక్స్ క్లాసెస్తో పాటు మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే రికార్డెడ్ కోర్సెస్ అనేది మీకు 50,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. అలాగే ఆన్లైన్ కోర్సెస్ అంతా కూడా అంటే 60,000 రూపీస్కి మీకు అందుబాటులో అనేది ఉంటుంది. సో అద్భుతమైన ఈ యొక్క కోర్స్ అనేది ఈఎంఐ పద్ధతిలో మీరు మంత్లీ ఈఎంఐ కట్టుకుంటూ కూడా మీరు ఈ కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు అన్న. సో ఇదంతా కూడా 30th ఏప్రిల్ వరకు మాత్రమే, లిమిటెడ్ టైం మాత్రమే. సో హోప్ యూ యూటిలైజ్ దిస్. సో ఇంతకుముందు మల్టిపుల్ ఆర్టికల్స్ మనం చూసాము. సో సంథింగ్ ఇలా మన యొక్క డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూసాం. బ్యాలిస్టిక్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత లాస్ట్ క్లాస్లో ఏంటంటే వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ మిసైల్తో మనం చేసాం. సో ఈరోజు ఏంటంటే సో ఇంకా కొన్ని మిసైల్స్ గురించి తెలుసుకునేసి వాటి యొక్క సిస్టమ్ గురించి తెలుసుకుని తర్వాత ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నవి, జనరల్ టర్మ్స్ కాదు, కరెంట్ అఫైర్స్లో ఉన్నవి మనం చూస్తున్నాం. సో అందులో ఏంటంటే వీ కెన్ నో అబౌట్ దెమ్. ఒక ఫ్యూ మిసైల్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. తర్వాత ఏంటంటే వీ విల్ నో అబౌట్ సబ్మెరీన్స్ అనమాట. సో ఏంది ఆర్టికల్, ఇది ఆర్టికల్ 8 అనమాట. సో ఇక్కడ దాకా అయింది. సో ఇప్పుడు ఆర్టికల్ 9 చూద్దాం, ఓకేనా. ఆర్టికల్ 9. సో ఆర్టికల్ 9లో మనం చూసేది ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ QRSAM అంటారు, ఓకేనా. QRSAM అంటే క్విక్ రియాక్షన్. సో ఏమంటాం దాన్ని, ఫుల్ ఫామ్ వచ్చేసి క్విక్ రియాక్షన్, ఓకేనా. క్విక్ రియాక్షన్ సో కాల్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ అంటే మీకు అంతా క్లియర్గా నేను చెప్పేస్తున్నాను ఇంతకుముందు నుంచి. సో సింపుల్ మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేల నుంచి కూడా అంతరిక్షంలో పోతున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్లైట్స్ని, ఇన్కమింగ్ ఆబ్జెక్ట్స్ని వాటిని అటాక్ చేయడానికి మనం లాంచ్ చేసే మిసైల్ అన్నమాట. సో ఇది ఏంటంటే డిఆర్డిఓ చేత తయారీ చేయబడింది, ఓకేనా. డిఆర్డిఓ ఆర్గనైజేషన్ మనకు తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వారి ద్వారానే దీని తయారీ అనేది చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే QRSAM యొక్క సక్సెస్ఫుల్ ఫ్లైట్ అనేది టెస్ట్ చేశారు. సో అలాగే ఇది ఏంటంటే ఇండిజినస్. సో ఇండిజినస్ అంటే మన ఇండియాలోనే తయారీ చేశారు కాబట్టి దాన్ని ఇండిజినస్ అని అంటాం, ఓకేనా. సో ఇది ఈ యొక్క శాటిలైట్ యొక్క స్పెషల్ థింగ్. ఎందుకంటే ఇందులో ఏంటంటే సో ఒక ప్రొటెక్టివ్ ఆర్మరీ షీల్డ్ ఉంటుంది. సో దీని యొక్క రేంజ్ తీసుకున్నారు అంటే సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 25 to 30 కిలోమీటర్స్, 25 నుంచి 30 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటున్న ఆబ్జెక్ట్స్ని అటాక్ చేయగలిగిన పవర్ ఉంటున్న ఒక ఆబ్జెక్ట్ ఇది. సో ఒక మిసైలే ఇది సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే ఆర్మ్స్ ఇవన్నీ తీసుకొని ఏరియల్ అటాక్స్ అంటే అంతరిక్షంలో పోతున్న విషయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పేషియల్ అటాక్స్కి మోస్ట్ బెనిఫిషియల్ మిసైల్. అలాగే చూసుకున్నారు అంటే ఈ మిసైల్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంటుంది, ఓకేనా. ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్ అబౌట్ ఇట్. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా కొన్ని సింపుల్ ఆర్టికల్స్ చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాము సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఓకేనా. సో తర్వాత చూడండి ఆర్టికల్ 10. సో ఆర్టికల్ 10లో మనం తీసుకోవాలంటే విశ్రోద్, ఓకేనా. షార్ట్స్ అంటారు, ఓకేనా. షొరాట్స్. సో విశ్వరాట్స్. సో ఇది కూడా మిసైల్ సిస్టమ్ సో దీని ఏమంటే వెరీ షార్ట్ రేంజ్, ఓకేనా. వెరీ షార్ట్ రేంజ్ అంటే చాలా వరకు తక్కువ డిస్టెన్స్ని అటాక్ చేయగలిగింది. సో అందుకని మనం వెరీ షార్ట్ రేంజ్ అంటాం. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్. సో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. అలాగే దాన్నే మనము మిసైల్స్ అంటే ఏంటంటే సో ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటి, ఇది కూడా ఏంటంటే ఏరియల్ ఆబ్జెక్ట్ని అటాక్ చేయడానికి. అంటే దీన్ని కూడా ఏమంటాం మనము ఏరియల్ అంటే ఆకాశంలో పోతున్న వాటిని ఏరియల్ థ్రెట్స్ని అటాక్ చేయడానికి. కాకపోతే మిగతా వాటికి దీనికి ఒక డిఫరెన్స్ ఉంది ఇది ఏంటంటే దే యూస్ మ్యాన్ ప్యాడ్ అంటే ఏంటి, మిసైల్ సిస్టమ్ని లాంచ్ చేస్తున్నప్పుడు మ్యాన్ ప్యాడ్ అంటే ఏంటంటే మ్యాన్ పోర్టబుల్ అంటే ఒక వ్యక్తి దాన్ని ఎత్తుకోపోగలిగిన శక్తి ఉంటుంది. అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో మనం అంతరిక్షంలో ఉంటున్న ఒక విషయాన్ని మనం అటాక్ చేయడానికి నార్మల్గా షోల్డర్ మీద మిసైల్ తీసుకెళ్ళిపోయి మనం అటాక్ చేసేవచ్చు అనమాట. అలాంటి ఒక పాసిబిలిటీ ఉన్నదే ఇది.
సో అలాగే ఏంటంటే ఇందులో ఏంటంటే డ్యువల్ థ్రస్ట్ సోలార్ మోటార్. సో డ్యువల్ థ్రస్ట్ సోలార్ మోటార్ అనేది ఉంటుంది. సో అలాగే చాలా వరకు ఎఫిషియెంట్గా ఓకేనా. సో సో డ్యువల్ థ్రస్ట్ సాలిడ్ మోటార్ ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే ఎఫిషియెంట్గా ఒక టార్గెట్ని అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విష్ణు ఓకేనా. షోరత్స్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఫస్ట్ దీనికి రిలేటెడ్. అందులో ఏముంటుంది, మ్యాన్ పోర్టబుల్ అంటే మ్యాన్ ప్యాడ్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తి దాన్ని మోసుకెళ్ళి దాన్ని టార్గెట్ని ప్లేస్ చేసి ఫైర్ చేయగలడు అనమాట. సో అంటే వెళుతున్న ఫ్లైట్స్ వాటన్నిటిని కూడా ఒక హ్యూమన్ వచ్చేసి తను క్యారీ చేయగలిగిన సో కాల్డ్ మొబైల్ లాంచర్ ద్వారా ఏంటంటే తను లాంచ్ చేయగలడని ఓకేనా. తర్వాత ఇంకొకటి మిసైల్ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి వీ గోనా నో అబౌట్ హెలినా. ఏంటది హెలినా. సో హెలినా గురించి మనం తెలుసుకుందాం. సో హెలినా మిసైల్ అనేది ఏంటి, ఎప్పుడు వచ్చింది. సో ఇది కూడా ఏంటంటే దిస్ ఇస్ ఇండిజినస్ అంటే ఏంటి, మన ఇండియాలో తయారు చేయబడింది. ఇండియాలో తయారు చేశారంటే ఖచ్చితంగా మిసైల్స్ అంటే డిఆర్డిఓని ఓకేనా. సో అలాగే ఏంటంటే ఇది ఏంటంటే ఏటీజీఎం అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అన్నమాట. సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో ఈ యొక్క బీరంగులు ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేసి చంపగలిగిన పొటెన్షియల్ ఉన్నది. సో అలాగే ఏంటంటే సో ఇది హెలికాప్టర్ బేస్డ్ అంటే ఏంటి, హెలికాప్టర్లో దీన్ని ప్లేస్ చేస్తున్నారు అనమాట. సో హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే అది డైరెక్ట్గా అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ. సో అలాగే ఇందులో ఏంటి ఆల్ వెదర్ కెపాసిటీ అంటే ఏంటి, ఆల్ వెదర్ కెపాసిటీ అంటే మంచైనా వార్నైనా ఎలాంటి కండిషన్స్ ఉన్నా కానీ తన టార్గెట్ని రీచ్ అవ్వగలిగిన ఓకేనా. సో అంటే ఏంటంటే దీని యొక్క వర్క్ అనేది డే అండ్ నైట్ పనిచేస్తుంది అనమాట. సో అంటే డే అండ్ నైట్, కొన్నిసార్లు రేడార్ ఇవన్నీ కూడా నైట్ టైమ్స్లో అంత ఎఫిషియెంట్గా అనేది లొకేట్ చేసి అటాక్ చేసే క్యాపబిలిటీ ఉండదు. కానీ ఇదేంటంటే దిస్ హ్యాస్ అ మోర్ అండ్ మోర్ పొటెన్షియల్ అనేది చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకా చూసుకున్నారు అంటే ఈ హెలినా అనేది ఒక యూనిక్ క్యాపబిలిటీ. ఎందుకంటే లైట్ ఓకేనా, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్లో వీటిని ఉపయోగిస్తారు. సో ఓకేనా. సో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ద్వారా ఏంటంటే దీన్ని ఉపయోగించి టార్గెట్ అనేది వీరు అటాక్ చేయడానికి అనేది దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత మనం తీసుకునేది వచ్చేసి నెక్స్ట్ వన్ మోర్ టైప్ ఆఫ్ మిసైల్, కాకపోతే కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తుంది. సో అలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్లో అన్నీ మనము డిఆర్డిఓ అనుకుంటాం, కొన్ని డిఆర్డిఓ కానివి కూడా ఉంటుంది. సో అదే ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో ఇందులో ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ఆర్టికల్ నెంబర్ 10 అయిపోయింది. సో దిస్ ఇస్ హెలినా ఇస్ ఆర్టికల్ 11. సో కొద్దిగా క్విక్గా వెళ్తాం ఓకేనా. కంటెంట్ ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ కంటెంట్ కాబట్టి వాట్ నేర్చుకుంటా మ్యాక్సిమం కంటెంట్ కవర్ చేయడానికి మనం ట్రై చేద్దాం ఓకేనా. సో ఎందుకంటే టెక్నాలజీ అలాగే దాని యొక్క రిలేటెడ్ కంటెంట్ అంతా ఇంతకుముందు ఆర్టికల్స్లో కంప్లీట్ చేశాను కాబట్టి వీ క్యాన్ గో లిటిల్ క్విక్కర్. సో కాకపోతే మీ అందరికీ కూడా ఇంకొక అద్భుతమైన అవకాశం గురించి చెప్పాలన్నా బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా కరెంట్ అఫైర్స్ కోర్సెస్కి అందిస్తున్నాం. సో 50% రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నాం. ఒకప్పుడు 10,000 రూపాయలు కాస్ట్ చేసిన కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలకి 70% దాకా తగ్గుబాటు చేసి మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది 3,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. మీకు డౌన్ టు ఎర్త్, హిందూ, పిఏబి యోజన, కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ అద్భుతమైన కంటెంట్ అనేది నేను మీకు అందిస్తూ ఉంటాను. యూ కెన్ బై దిస్ కరెంట్ అఫైర్ కోర్స్ అండ్ యూ కెన్ సీ హిందూ అనాలిసిస్ చూసినా అంటే అక్కడ ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి. సో ఓకే. సో ఇప్పుడు ఆర్టికల్ 12. సో ఇప్పుడు ఏంటన్నా వీఆర్ గెటింగ్ ఇట్ ద ఆర్టికల్ 12 అనమాట. ఆర్టికల్ 12 దేని గురించి అంటే అస్త్రా మిసైల్. దేని గురించి, అస్త్రా MK1. సో ఈ మిసైల్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఈ మిసైల్ ఏంటి అసలు, సో దీన్ని ఏమంటారంటే BVR. సో BVR మిసైల్ అంటారు. అంటే బియాండ్ విజువల్ రేంజ్ అంటే కంటికి కనబడని టార్గెట్ని కూడా అటాక్ చేయగలిగిన ఒక పొటెన్షియాలిటీ ఉన్నదాన్ని బియాండ్ విజువల్ రేంజ్ అనేది మనం జనరల్ టర్మ్స్లో అనేది చెప్తామన్నమాట. తర్వాత ఈ యొక్క మిసైల్ అస్త్రా అనేది ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ అంటే ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ని అటాక్ చేయగలిగిన ఒక క్యాపబిలిటీ ఉన్న ఒక మిసైల్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, అస్త్రా, ఎయిర్ ఫోర్స్ అలా గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలా వరకు ఓకేనా. సో మనకి ఎప్పుడూ కూడా ఏంటంటే మిసైల్స్ అంతా కూడా డిఆర్డిఓతో సైన్ చేస్తాం అవునా. కానీ ఈ అస్త్రా మిసైల్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో కోఆర్డినేట్ అయ్యి వారి ద్వారా ఏంటంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఓకేనా. సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సో వీరు తయారు చేసిన ఒక సో కాల్డ్ మిసైల్ అనమాట. అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేవారు భారత్ డైనమిక్స్తో సైన్ అప్ చేసుకున్నారు.
వారు ఒకటే చేయలేరు కదా నన్ను ఏదైనా కానీ, ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి. డిఆర్డిఓ సపోర్ట్ లేకుండా మిసైల్స్ విషయంలో ఏమీ జరగదు. సో అందుకని ఏంటంటేనన్నా ఒక సో డిఆర్డిఓ ఏంటంటేనన్నా డిఆర్డిఓ ఏ విధంగా సహాయపడిందంటే డిఆర్డిఓ అనేది టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో అంటే టెక్నాలజీ పరంగా ఓకేనా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే టెక్నాలజీ పరంగా ఏంటంటే వారు సాయం అనేది చేశారనమాట. సో ఇది అక్కడ ఉంటున్న విషయం. సో అలాగే ఏంటంటేనన్నా ఇది విజువల్ రేంజ్ కన్నా కానీ దూరం, అంటే మనకి కంటికి కనిపిస్తున్న టార్గెట్ కన్నా కానీ ఇంకా దూరంగా ఉంటున్న టార్గెట్ని అటాక్ చేయగలదు. అంటే యావరేజ్గా మనం తీసుకున్నప్పుడు విజువల్ రేంజ్ ఓకేనా, విజువల్ రేంజ్ ఎంత ఉంటుందంటే జనరల్గా బియాండ్ విజువల్ రేంజ్ అంటాం. బట్ విజువల్ రేంజ్ ఎంత ఉందో తెలిస్తే ఓకేనా అప్పుడు దాని తాటి కూడా అటాక్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. అంటే బియాండ్ విజువల్ రేంజ్ అంటే సుమారుగా 37 కిలోమీటర్స్ని మనం ఎప్పుడు కూడా ఏంటంటే విజువల్ రేంజ్ అంటాం. కాకపోతే బియాండ్ అంటే గ్రేటర్ దెన్ 37 అంటే 37 కిలోమీటర్ల కంటే కూడా ఇంకా ఎక్కువ దూరం ఉన్న ఒక ఆబ్జెక్ట్ని అటాక్ చేయగలిగిన ఒక పొటెన్షియాలిటీ ఉంటున్న ఒక సో కాల్డ్ మిసైలే ఇది. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే ఇది ఎయిర్ బోర్న్ టార్గెట్స్ అంటే అంతరిక్షంలో ఉంటున్న టార్గెట్. అంటే సో చూడండి, ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ని అటాక్ చేయడానికి, ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ని టార్గెట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో అందుకని ఏంటంటే దిస్ ఇస్ మోర్ ఇంటూ ఎయిర్ బోర్న్ టార్గెట్స్ ఓకేనా. ఎయిర్ బోర్న్ టార్గెట్స్ అంటే అంతరిక్షంలో పోతున్న ఒక టార్గెట్స్ని అటాక్ చేసే క్యాపబిలిటీ అన్నమాట. సో తర్వాత తీసుకున్నారు అంటే ఏంటంటేనన్నా సో ఈ మిసైల్స్ అనేది చాలా వరకు ఫైటర్ జెట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ మిసైల్స్ అనేది అంటే ఫైటర్ జెట్స్లో ఎక్కువగా తీసుకుంటారు ఓకేనా. ఫైటర్ జెట్స్లో సో చూడండి, అస్త్రాస్ అనేది ఫైటర్ జెట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందులో మనకి చాలా ఇంపార్టెంట్ ఫైటర్ జెట్స్ ఏంటంటే ఇండియాలో సుఖోయ్ సుఖోయ్ 30 MKI, సుఖోయ్ 30 MKI అనేది ఒక ఇంపార్టెంట్ సో కాల్డ్ మన యొక్క ఫైటర్ జెట్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే తేజాస్ ఓకేనా, తేజాస్ అనేది ఒకటి. తర్వాత ఏంటంటే MiG ఓకేనా, MiG 29 ఓకేనా, MiG 29K. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాకపోతే MiG అనేది నావీ దగ్గర ఉంటుంది. తర్వాత ఇక్కడ చూస్తున్న తేజస్ అనేది ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఓకేనా, IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంటుంది. తర్వాత సుఖోయ్ అనేది ఏంటంటే ఆర్మీ దగ్గర ఉంటుంది. సో అంటే ఇక్కడ చూడండి ఒక జెట్స్ కూడా ఏంటంటే మనకి టార్గెటెడ్గా అంటే ఏంటి కొన్ని పర్పసెస్కి మనం కేటాయించి ఆ యొక్క ఫీల్డ్లో అనేది అప్పచెప్పుకుంటాం. సో అవి మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో చదువుతున్నప్పుడే మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది ఓకేనా. యా, సో తర్వాత ఆర్టికల్ 12 చూశారు. తర్వాత ఆర్టికల్ 13 చెప్తాను ఓకేనా. సో ఆర్టికల్ 13లో ఇంపార్టెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏంటంటే మనం చూడబోయేది సో ఇట్ ఈస్ సింపుల్ థింగ్ దట్ ఈస్ అ ప్రళయ్ మిసైల్. ఈ ప్రళయ్ మిసైల్ అనేది ఈ రోజు కూడా అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఇది ఓల్డ్ న్యూస్గా లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ న్యూస్గా చూస్తున్నాం. బట్ ఈ ప్రళయ్ అనేది ఈ రోజు కూడా న్యూస్లో అనేది ఉంది నాన్న, అంటే దిస్ 2 daysలో కూడా న్యూస్లో ఉంది. సో ఇది ఏంటంటే నాన్న దిస్ ఇస్ ఆల్సో టెస్టెడ్ బై డిఆర్డిఓ ఓకేనా. డిఆర్డిఓ టెస్ట్ చేసిన ఒక మిసైల్. తర్వాత ఏంటి సర్ఫేస్ టు సర్ఫేస్ ఓకేనా. సో ఒక నేల నుంచి కూడా ఇంకో భాగాన్ని ఇంకో ప్లేస్ని అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ. సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. సో అలాగే ఏంటంటే నాన్న ఇది చాలా వరకు మన ఇండియన్ స్ట్రాటజికల్గా ఆర్మీ వాటిన్నింటిలో కూడా చాలా ఉపయోగం ఉన్నదని చెప్తున్నారు. సుమారుగా 150 కిలోమీటర్స్ నుంచి కూడా 500 కిలోమీటర్స్ వరకు 150 కిలోమీటర్స్ నుంచి 500 కిలోమీటర్స్ వరకు అక్యురేట్గా అంటే చాలా టార్గెటెడ్గా అనేది ఇది ఏంటంటే సో ఈ యొక్క ఎనిమీని అటాక్ చేసే పొటెన్షియాలిటీ ఉంటున్న ఒక మిసైల్ అనమాట. సో అలాగే దీంట్లో ఏంటంటే గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. సో అంటే ఏంటంటే సో వీటికి ప్రాపర్ గైడెన్స్ అనేది ఇచ్చామంటే సో అప్పుడు ఏంటంటే టార్గెట్ని వెళ్ళి రీచ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో ఉండే అద్భుతాలు వాటి యొక్క మేనేజ్మెంట్. సో ఇది నాన్న రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్లో ఉన్న మిసైల్స్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది ఏంటి వాటి యొక్క బేసిక్స్ అనేది తెలుసుకున్నాం. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే సో ఇంతటితో డిఫెన్స్ అయిపోయిందన్న. సో ఇప్పుడు ఏంటంటే మనం నేర్చుకోబోయేది అంటే సబ్మెరీన్స్ గురించి నేర్చుకోబోతున్నాం ఓకేనా. సో మనం చూసే దేని గురించి సబ్మెరీన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. లెట్ us get into the కంటెంట్. సో ఏంటి సో న్యూ కంటెంట్ అన్న డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సబ్మెరీన్స్. సో సబ్మెరీన్స్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో సబ్మెరీన్స్ అంటే ఏంటి, ఎందుకు సబ్మెరీన్స్ గురించి తెలుసుకోవాలి, న్యూస్లో ఎందుకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో రీసెంట్గా నేవీకి ఓకేనా, రీసెంట్గా నేవీకి వచ్చేసి కొత్త సబ్మెరీన్ అనేది గవర్నమెంట్ అని సబ్మిట్ చేసింది. సో ఓకేనా. సో అదేంటి ఫిఫ్త్ స్కార్పియన్ క్లాస్ ఓకేనా. సో 5th మోడల్ అయిన స్కార్పియన్ ఓకేనా, స్కార్పియన్ క్లాస్ వచ్చేసి ఏంటంటే వగీర్. సో ఆ సబ్మెరీన్ పేరేంటి వగీర్ అన్నమాట. సో ఇది ఏంటంటే నేవీకి అనేది సో ఒక డెలివరీ అనేది చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఈ స్కార్పియన్ క్లాస్ గురించి తెలుసుకోవాలి. ఈ స్కార్పియన్ క్లాస్ అనేది ఏంటి సబ్మెరీన్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్టికల్ 13 కదా. సో ఇది ఆర్టికల్ 14 అన్న.
ఆర్టికల్ 14. సో క్లియర్గా సబ్మెరైన్స్ గురించి మనకు ఒక ఐడియా ఉండాలా, సబ్మెరైన్ ప్రోగ్రామ్స్ గురించి కూడా మనకి ఐడియా ఉండాలన్న. సో సముద్రంలో నీటి లోపల వెళుతున్నదాన్ని సబ్మెరైన్ అంటాము. సో యాక్చువల్గా ఏంటంటే 6 ఓకేనా, 6 సబ్మెరైన్స్ అనేది స్కార్పియన్ క్లాస్లో ఓకేనా, స్కార్పియన్ సబ్మెరైన్స్ అనేది మనము తయారీ అనేది చేస్తున్నారు. సో ఈ స్కార్పియన్ సబ్మెరీన్స్ అనేది ఇండిజినస్గా అంటే ఏంటి, మన ఇండియాలోనే తయారీ అవుతున్న ఒక మిసైల్ సిస్టమ్ అనమాట. సో అందుకని ఇండిజినస్లీ అంటాం. సో అలాగే ఇది ఏ ఒక ప్రాజెక్ట్లో సైన్ చేస్తున్నా అంటే ప్రాజెక్ట్ 75. ఏది ప్రాజెక్ట్ 75. సో ప్రాజెక్ట్ 75 దేని గురించి అంటే స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ అనేది మీరు చెప్పాలా. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అలాగే ఇవన్నీ కూడా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, సో ఇవంతా కూడా ఏంటంటే మజగాన్ ఓకేనా, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వారు లిమిటెడ్ వారు దీన్ని తయారీ అనేది చేస్తున్నారన్నమాట. సో కాకపోతే ఈ యొక్క స్కార్పియన్ షిప్స్ అనేది అంటే ఫ్రాన్స్ సపోర్ట్ మనకు ఉందన్న. ఫ్రాన్స్తో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే మనకు కావాల్సిన టెక్నాలజీ పరంగా ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది వారు అందిస్తున్నారన్నమాట. సో తర్వాత ఏంటంటేనన్న, సో ఇక్కడ మెయిన్గా స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ యొక్క ఆపరేషన్. సో ఆపరేషన్స్ అంటే మెయిన్ వర్క్ ఏంటి, పర్పస్ ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. సో పర్పస్ తెలుసుకున్నామంటే చాలా వరకు యాంటీ వార్షిప్ అంటే యుద్ధ సమయంలో వార్షిప్స్ని డిఫీట్ చేయడానికి, యాంటీ సబ్మెరీన్ అంటే ఏవైనా కానీ అపోజిట్ ఎనిమీ దేశాల నుంచి సబ్మెరీన్స్ వస్తున్నాయంటే ఆ సబ్మెరీన్స్ని హ్యాండిల్ చేయడానికి, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. సో ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ ఇవన్నీ గ్యాదరింగ్ చేయడానికి, తర్వాత సర్వేలెన్స్ చేయడానికి ఓకేనా, సర్వేలెన్స్ చేయడానికి, తర్వాత ఏంటంటే సర్వేలెన్స్, ఇంకా ఏంటంటే సర్టెన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో నేవల్ ఆపరేషన్స్, ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వాటికి హెల్ప్ అయ్యేలాగా అనేది వీటిని ఉపయోగిస్తారనమాట. సో అలాగే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్మెరీన్స్ విషయానికి వచ్చామంటే చాలా వరకు డిఫరెంట్ సబ్మెరీన్స్ ఉన్నాయన్న. సో అందులో ఏంటంటే ఒక ఫ్యూ సబ్మెరీన్స్ అనేది తెలుసుకుందాం. అంటే మనకి సబ్మెరీన్లో ఎలాంటి వెరైటీస్ సబ్మెరీన్స్ ఉంటాయి అంటే వేరియస్ టైప్స్. సో సబ్మెరీన్లో వేరియస్ టైప్స్ ఉంటాయా, ఆ వేరియస్ టైప్స్ ఏంటి అనేది మనము తెలుసుకుందాం అనమాట. సో లెట్ us see. ఫస్ట్ యాక్చువల్గా అంటే సబ్మర్సిబుల్ షిప్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ అంటారు ఓకేనా, SSBNS ఓకేనా, SSBNS అంటారు. దాన్ని ఏమంటారంటేనన్నా సబ్మర్సిబుల్ ఓకేనా, సబ్మర్సిబుల్. సో యాక్చువల్గా ఏమంటారంటే సబ్మర్సిబుల్ అంటే నీటిలో మునిగిన షిప్ బ్యాలిస్టిక్, సబ్మర్సిబుల్ షిప్ బ్యాలిస్టిక్, SSNB కదా, షిప్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్. సో ఇలాంటి ఒక సబ్మెరీన్. సో ఇందులో ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే అన్డిటెక్టబుల్ లాంచ్. సో ఇది ఏంటంటేనన్నా అన్డిటెక్టబుల్ లాంచ్ అంటే దీన్ని అంత ఈజీగా అనేది మనము కనుక్కోలేము, డిటెక్ట్ చేయలేము అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏంటంటే లాంచ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ఈ యొక్క మిసైల్స్ అన్నాను. సో ఈ యొక్క సబ్మెరైన్స్ నుంచి కూడా ఏంటంటేనన్నా సో మనం ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ సో ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అనేది మనము లాంచ్ చేయొచ్చు అనమాట. ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ లాంచ్ చేసి దాని ద్వారా అనేది స్పెసిఫిక్ టార్గెట్ని మనం అటాక్ చేయొచ్చు. అలాగే ఇందులో ఏంటంటే స్టెల్త్ ఫీచర్ కలిగి ఉంటుంది. సో మనకి డౌట్ వస్తుంది, సార్ స్టెల్త్ ఫీచర్స్ అంటే ఏంటి? స్టెల్త్ ఫీచర్స్ అంటే ఏంటంటే రేడార్లో దొరకదనమాట. రేడార్స్లో అంత ఈజీగా దొరకని దాన్నే మనం ఏమంటాం, స్టెల్త్ అంటాము. సో ఈ యొక్క ఎనిమీ వారు దాన్ని కనుగొనడం చాలా చాలా కఠినంగా ఉంటుంది. తర్వాత ప్రిసైజ్ డెలివరీ, చాలా కరెక్ట్గా అనుకున్న టార్గెట్ని ఇది అటాక్ చేసి డెలివరీ చేయగలిగిన పాసిబిలిటీ ఉంటున్న ఒక మిసైల్ ఓకేనా, ఒక సబ్మెరీన్ వెరైటీ. సో ఇందులో SSBNs అంటే చూడండి సబ్మెర్సిబుల్ షిప్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేయగలిగిన పొటెన్షియాలిటీ అవన్నీ ఉన్నది. ఇందులో అతి ముఖ్యమైనది INS అరిహంత్. ఏంటనేది INS అరిహంత్ అనేది ఇందులో ఇంపార్టెంట్. ఇండియా యొక్క SSNB ఓకేనా, SSBN సబ్మెరీన్ వెరైటీలో ఇది ఒకటి. తర్వాత ఏంటంటేనన్నా SSN అంటారు ఓకేనా, SSN అంటే న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరీన్ అంటాం. సో SSNs అంటారు, దాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ పవర్ కలిగి ఉన్నది న్యూక్లియర్ పవర్ అటాక్ సబ్మెరీన్. చాలా వరకు ఎనిమీస్ని అటాక్ చేయడానికి ఈ సబ్మెరీన్స్ అనేది ఎక్కువగా అనేది మనము ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో అంటే ఏంటి, ఇందులో ఏంటంటే చూడండి 2 రకాల ఓకేనా. ఇక్కడ అటాక్ సబ్మెరీన్ అన్నప్పుడు ఏంటంటేనన్నా దీంట్లో మనకి నాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా. సో చాలా వరకు నాన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉంటుంది. చాలా వరకు ఏంటంటేనన్నా ఇది డెస్ట్రాయ్ ద ఎనిమీ షిప్స్.
సో డెస్ట్రాయ్ ద ఎనిమీ షిప్స్ అంటే సో ఎనిమీ, ఓకేనా, సో మనల్ని ఎదిరించిన షిప్స్ ఏవైతే ఉన్నాయో సో ఎక్కడ బ్యాటిల్ సిచ్యువేషన్స్లో, అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు ఏంటంటే ఆ షిప్స్ని డెస్ట్రాయ్ చేయగలిగిన పొటెన్షియాలిటీ ఉన్న ఒక సో కాల్డ్ సబ్మెరిన్స్ అన్నమాట. సో అలాగే ఏంటంటే నాన్న, ఇది న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరిన్స్ అనేది ఇంతవరకు ప్రపంచ దేశాల్లో యూకే, యూఎస్, తర్వాత చైనా తర్వాత ఇండియా, రష్యా, ఫ్రాన్స్, ఓకేనా, ఈ దేశాలకు మాత్రమే ఏంటంటే ఈ యొక్క న్యూక్లియర్ పవర్డ్, ఓకేనా, రష్యా అండ్ ఫ్రాన్స్, సో ఈ దేశాలకు మాత్రమే ఏంటంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరిన్స్ అనేది ఉన్నాయి. సో అందులో ఇండియా కూడా ఉందనేది ఇప్పుడు వాస్తవం అనమాట. సో అంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరిన్స్లో ఇండియా కూడా కలిగి ఉందనేది వాస్తవం. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్, వెరీ 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 క్రూషియల్. సో అలాగే స్టూడెంట్స్, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం నాన్న. జస్ట్ తక్కువ కాలం మాత్రమే మీకు యూపీఎస్సీకి ఉంది కాబట్టి ప్రిలిమ్స్ 2023 కావాల్సిన కంప్లీట్ క్రాష్ కోర్స్ అనేది మీకు 5,000 రూపాయలకి అందిస్తూ ఉన్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్ అన్నీ కూడా కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్తో ఇంక్లూడ్ చేసుకొని మీకు క్విక్ రివిజన్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. జస్ట్ క్లాసెస్ విన్నామా, పోయామా, ఎగ్జామ్ రాసామా, వచ్చామా అన్నట్టు ఉంటుంది. అంత క్వాలిటేటివ్గా అనేది మనం ఈ యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఈ కోర్స్ అనేది 5,000 రూపీస్ ప్రిలిమ్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది, తర్వాత వ్యాలిడిటీలో ఉండదు. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో యూ కెన్ గెట్ దిస్ కోర్స్ నాన్న. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దట్ విల్ బి అవైలబుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. తరువాత సో మనము ఎలాగో మిసైల్స్ చూస్తున్నాం కాబట్టి, సబ్మెరైన్స్ చూస్తున్నాం కాబట్టి ఇందులో ఇంకో వెరైటీ ఏంటంటే అన్న డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్. సో డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్స్ అంటే డీజిల్ అవన్నీ కలిగి ఉన్న అటాక్ సబ్మెరైన్స్ అనమాట. సో వాటి గురించి మనము ఒక సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. ఎస్ఎస్కేస్ అంటాం. సో ఎస్ఎస్కేస్ అంటాం. సో ఇందులో ఏంటంటే మనం ఉపయోగించే దాంట్లో ఏంటంటే డీజిల్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఏముంటుంది? డీజిల్ ఇంజిన్. సో ఏముంటుందన్న? డీజిల్ ఇంజిన్ అనేది ఉంటుంది. డీజిల్ మీద పనిచేసే క్యాపబిలిటీ అనేది కలిగి ఉంటుంది. సో అలాగే ఏంటంటేనన్నా దాంతోపాటు ఏంటంటేనన్నా సో ఇందుకు ఏంటంటే సో అండర్ వాటర్లో, ఓకేనా, అండర్ వాటర్లో ఏంటంటేనన్నా డీజిల్ సబ్ క్యాన్స్ కానీ అవన్నీ కూడా తీసుకునేసి చాలా వరకు ఏంటంటే ఇది పొటెన్షియల్ అండర్ వాటర్లో ఏంటంటే కొన్ని రిస్క్ సిచ్యువేషన్స్లో ఏంటంటే దానికి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ అనేది బ్యాకప్లో ఉండాలి, ఓకేనా. సో ఆ బ్యాటరీ కెపాసిటీ అనేది ఏంటంటే బ్యాకప్గా ఉండడానికి, అలాగే ఏంటంటే ఈ యొక్క డీజిల్ ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా సో కొంత అమౌంట్ అనేది వారు సబ్ క్యాన్స్లో అనేది తీసుకుంటారు. సో అలాగే మన ఇండియాలో ఉంటున్న ఎస్ఎస్కే, ఓకేనా, ఎస్ఎస్కే వెరైటీస్ ఆఫ్ సబ్మెరీన్లో ఏంటంటేనన్నా సో ముఖ్యంగా ఏంటంటే కొన్ని దేశాలతో ఏంటంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ టైప్స్తో మనము తెచ్చుకోనున్నాం. సో అందులో ఏంటంటేనన్నా సో లెట్ us know it. శిశుమార్ క్లాస్ అనేది మన సబ్మెరీన్ సిస్టమ్ అంటే ఇట్ బిలాంగ్స్ టు జర్మనీ అన్న. జర్మనీతో టైప్తో మనకి శిశుమార్, ఓకేనా. తర్వాత ఏంటంటే కిలో క్లాస్. సో నెక్స్ట్ ఏంటంటేనన్నా కిలో క్లాస్ లేదంటే కిలో క్లాస్ని ఏమంటారంటేనన్నా సింధు ఘోష్ క్లాస్ అని కూడా అంటారు. సో కిలో క్లాస్ని సింధు ఘోష్ క్లాస్ అని కూడా అంటారు. ఈ క్లాస్ అనేది సింధు ఘోష్ క్లాస్ ఆఫ్ సబ్మెరీన్స్ అనేది ఎవరి యొక్క సపోర్ట్తో మనకు వచ్చిందంటే సో ముఖ్యమైనది ఇది, దట్ ఈస్ రష్యా. సో రష్యా యొక్క సపోర్ట్తో మనకు వచ్చిందనమాట. తర్వాత కల్వారీ. సో ఇంకోటి ఏంటి? కల్వారీ క్లాస్ స్కార్పిన్. సో ఇవన్నీ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందన్న క్లాసెస్, ఎందుకంటే చాలా వరకు కొత్త పదాలు ఇంకా ఏంటంటే టెక్నికల్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా క్రిటికల్గానే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మనకి చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి మనం నేర్చుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ ఎంత? 14. సో ఇప్పుడు ఆర్టికల్ 15లోకి ఎంటర్ అవుతాం. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్టికల్లోకి ఎంటర్ అవుతున్నాను. సో దట్ ఈస్ అవర్ ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15లో మనం తెలుసుకోబోయేది అంటే సో చూడండి, ఇండియన్ నేవల్ షిప్ అయిన INS విక్రాంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్, ఆల్వేస్ ఇన్ ద న్యూస్, కంటిన్యూస్గా ప్రతిసారి న్యూస్లో ఉంటుంది. సో చూడండి, ఇది ఒక అద్భుతమైన ఇండియా యొక్క నేవల్ షిప్ నాన్న. ఇండియన్ నేవల్ షిప్స్లోనే ఒక అద్భుతం. ఎందుకంటేనన్న దిస్ ఈజ్ అన్ ఇండిజినస్ అంటే ఇండియాలోనే తయారు చేశారు, ఓకేనా. ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఇది ఏంటంటేనన్నా ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. సో అంటే మనము ఎయిర్ క్రాఫ్ట్ని దీని మీద ల్యాండ్ చేయొచ్చు, అలాంటి ఒక పొటెన్షియాలిటీ ఉంటున్నది. సో అలాగే ఇది ఎవరి ద్వారా ఎక్కడ దీన్ని బిల్డ్ చేశారు అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటేనన్నా ఇండియన్ నేవీలోకి ఇది ఏంటంటే ఇంక్లూడ్ చేశారు, ఇండియన్ నేవీ. కాకపోతే దీని యొక్క డిజైన్ వర్క్ ఇవంతా కూడా ఎక్కడ జరిగిందంటేనన్నా కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఎక్కడ జరిగింది? కొచ్చిన్ షిప్ యార్డ్లో, ఓకేనన్నా. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లోనే
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లోనే దీనికైన పనులు సన్నాహాలు అన్నీ చేసి సక్సెస్ఫుల్గా అనేది కంప్లీట్ అనేది చేసుకుంటారనమాట. సో తర్వాత తీసుకున్నారు అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు మన ఇండియాకి కూడా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అనేది ఉన్నాయి, ఓకేనా. సో కాకపోతే అది ఎవరు బిల్డ్ చేశారనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రం మన ఇండియా తయారీ చేసింది. కానీ మన ఇండియాలో ఉంటున్న ఓకేనా కొన్ని దాని ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్రిటిష్ వారు తయారీ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏమంటేనన్నా ఐఎన్ఎస్ ఇంతకుముందు ఉన్నాయి, ఐఎన్ఎస్ విక్రాంత్, ఓకేనా. కొన్ని డీకమిషనింగ్ అని చేశారు ఐఎన్ఎస్ విక్రాంత్, అలాగే ఐఎన్ఎస్ విరాట్. సో గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విరాట్ రెండు కూడా ఏంటంటేనన్నా బ్రిటిష్ వారిచే మనం తీసుకున్న ఒక సో కాల్డ్ ఇండియన్ నావల్ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అలాగే రష్యా నుంచి మనం ఏమైనా తీసుకున్నామా అనేది మనం తెలుసుకోవాలి. రష్యా నుంచి ఏంటంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో చూడండి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇది కూడా ఏంటంటేనన్నా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే రష్యన్స్తో కొలాబరేట్ అయ్యి మనం తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ డిఫరెంట్ అన్న. సో చూడండి, సో ఇప్పుడు ఉన్నది ఏంటి ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ లుక్స్ సిమిలర్, అంతకుముందు ఒక విక్రాంత్ ఉంది, ఇది వేరు, ఓకేనా. సో దాన్ని డీకమిషనింగ్ చేసి దీన్ని ఇంక్లూడ్ చేశారు. సో ఇదేంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉంటుందో న్యూ వన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 76%, ఓకేనా. 76% అనేది మెటీరియల్ అనేది మొత్తం అంతా కూడా మన ఇండియాలో లభించిన మెటీరియల్ అనమాట. ఇండిజినస్ మెటీరియల్ అంటే ఏంటి, మన ఇండియాలోనే ఉంటున్న మెటీరియల్స్ ద్వారా లోహాల ద్వారా తయారీ చేసిందనేది చెప్తున్నారు. సో ఇందులో ఏంటంటేనన్నా ఒక యూనిక్ మోడ్ అనేది ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీంట్లో స్టోవ్ బార్ మోడ్ ఓకేనా. లేదంటే స్టోవ్ బార్ యాక్చువల్గా ఏంటంటే అదొక ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్ సిస్టమ్. దాన్ని ఏమంటే స్టోవ్ బార్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్ సిస్టమ్. సో ఏంటది స్టోవ్ బార్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్ మోడ్. సో ఈ యొక్క ఆపరేషన్ మోడ్ అనేది ఉంటుంది. సో ఆపరేషన్ మోడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, ముఖ్యంగా ఏంటంటే క్విక్గా రికవరీ అయ్యి స్కై జంపింగ్ చేసి క్విక్గా ఎయిర్ క్రాఫ్ట్స్ లాంచ్ చేయడానికి అనేది ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఈ సబ్మెరీన్స్. సో అలాగే సబ్మెరీన్స్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధితమైన ఇంకా ఇతర కరెంట్ అఫైర్స్ అనేది రీసెంట్ న్యూస్లో వచ్చినవి ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా మనం తెలుసుకుందాం. మీకు డర్టీ బాంబ్ అంటే తెలుసానన్న. సో డర్టీ బాంబ్ యుక్రెయిన్ మీద వేస్తారు. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మనం కాంప్రహెన్సివ్గా అనేది నేర్చుకుంటాం. సో అంతకంటే ముందు మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా అందిస్తున్న ఆప్షనల్ కోర్సెస్ మీ వద్ద అందుబాటులో ఉన్నాయన్నా మీకు నచ్చిన ఆప్షన్ మీరు తీసుకొని ప్రిపరేషన్ చేయొచ్చు. ఎందుకంటే తర్వాత మీకు ఏప్రిల్ ఎండింగ్ అంతా కూడా ఫీ రివిజన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందే పొందడం అనేది ఒక ఉన్నతమైన డెసిషన్ అనమాట. సో ఇలాంటి మరెన్నో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ సో అలాగే కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్ కానీ మన ఎల్టీఎక్స్ క్లాస్లో అందుబాటులో ఉంటుంది. మర్చిపోకుండా దాన్ని ఉపయోగించుకోగలరు. ఓకే గైస్, బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.